హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి కారణం ఏంటంటే, మనకి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు చాలా వరకు కూడా ఒక 15 విభాగాల వరకు కూడా ఇక్కడ ఈ పారామెడికల్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం అనేది జరిగిందండి. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక 713 పోస్టుల వరకు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా వాటి తర్వాత ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి ఇక్కడ 246 వరకు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చాలా వరకు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, ఈ యొక్క పెర్ఫ్యూషనిస్ట్ పోస్టు, ఇక్కడ డయాలసిస్ సంబంధించి డయాలసిస్ టెక్నీషియన్, అదేవిధంగా ఓటీ టెక్నీషియన్, ఇంకా ఇలా చాలా వరకు కూడా ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ప్రకటించడం జరిగిందనమాట. అయితే వీటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎక్కువగా పోస్టులు అనేవి నర్సింగ్ విభాగంలో ఉన్నాయి. వాటికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక నాలెడ్జ్ మీకు షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. అది ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది 2024కు సంబంధించి. అయితే ఈ యొక్క నివేదికను ఎవరు తయారు చేశారు అని అనుకున్నట్లయితే, నివేదిక తయారు చేసింది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వారు ఒక నివేదికను తయారు చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఇప్పుడు మనకి నివేదికను విడుదల చేసింది ఎవరు అని అనుకున్నట్లయితే, ఈ నివేదికను విడుదల చేసింది మనకి ప్రధానంగా ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారండి. ఎవరు? మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ దేశంలోనే ఓవరాల్గా అన్నిటితో పాటుగా ఇక్కడ ఇంజనీరింగ్ కేటగిరీతో సహా చూసుకున్నట్లయితే మనకి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్గా మనకి ఐఐటి మద్రాస్ అనేది నిలిచిందండి. ఇది వరుసగా 6వసారి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడిగినటువంటివే. ఇది 6వసారి వరుసగా ఐఐటి మద్రాస్ అనేది నిలవడం జరిగింది టాప్ ర్యాంక్లో. ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఓవరాల్గా సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది. తర్వాత థర్డ్ వచ్చేసరికి ఐఐటి బాంబే, ఫోర్త్ ఐఐటి ఢిల్లీ. ఇలా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ అనేది చూసుకున్నట్లయితే 8వ ర్యాంక్లో ఉందండి. ఇప్పుడు యూనివర్సిటీ జాబితాలోకి వెళ్దాం. ఇదే నివేదిక యూనివర్సిటీ జాబితా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉత్తమ యూనివర్సిటీగా చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది చూసుకున్నట్లయితే ఇది వరుసగా 9వసారి మళ్ళీ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. అదేవిధంగా యూనివర్సిటీ కేటగిరీలో చూసుకున్నట్లయితే టాప్ 3లో ఉన్నటువంటివి చూసుకున్నట్లయితే ఐఐఎస్సి బెంగళూరు ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సెకండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ. థర్డ్ వచ్చేసరికి జామియా మిలియా యూనివర్సిటీ ఢిల్లీ. అదేవిధంగా ఇన్నోవేషన్ విభాగంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐఐటి బాంబే అనేది ఐఐటి మద్రాస్ తర్వాత ఐఐటి హైదరాబాద్ అనేది మనకు 3వ స్థానంలో ఉండడం అనేది జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రధానంగా 6th ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మనకి ఆంధ్ర యూనివర్సిటీ అనేది 7th ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫార్మసీ రంగంలో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ జామియా హందర్డ్ అనేటువంటి ఈ యొక్క కాలేజీకి రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మళ్ళీ నైపర్ హైదరాబాద్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. గతంలో మొదటి ప్లేస్లో ఉండేది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని అంటాం, నైపర్. ఇక థర్డ్ వచ్చేసరికి బిట్స్ పిలాని అనేటువంటిది ఉందన్నమాట. ఇలాగా చాలా వరకు కూడా మనకు ఈ విధంగా
గ్రేడింగ్ చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క ర్యాంకింగ్ని బట్టి మనకి ఇవి తెలియజేయడం అనేది జరిగిందండి. ఇందులో లా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. లా యూనివర్సిటీలో నెంబర్ 1గా సంపాదించుకున్నటువంటి యూనివర్సిటీ అనేది లా యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే నల్సార్ యూనివర్సిటీ అనేది 3వ ర్యాంకును సంపాదించుకోవడం అనేది జరిగింది. హైదరాబాద్కి సంబంధించి నల్సార్ ఉంది కదా, అది. ఓకే, అయితే అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తున్నారు, ఒకసారి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సమాచారం, అదేవిధంగా ఇలాంటి నాలెడ్జ్ అనేది మళ్ళీ మీ ముందు వచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఇంకోటి విషయం ఏంటంటే మనకి ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి, అదేవిధంగా ప్రధానంగా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ సంబంధించి మీకు కోర్సెస్ అనేవి ఓకే మన యొక్క యాప్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అదే కాకుండా మీకు ఎటువంటి సందేహాలున్నా, ఇక ఫీజు విషయంలో ఏమాత్రం తగ్గుదల కావాల్సి ఉన్నా నా నెంబర్ 916000550507 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.